హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి లివర్ ఫ్రై అండి. ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ముందుగా ఒక బాండీ పెట్టుకొని అందులో అల్లం పేస్ట్ వేసుకోండి. నేను చూపించినంత నేను ఒక 3 లివర్స్ తీసుకున్నానండి. దానికి సరిపడా అల్లం పేస్ట్ తీసుకోండి. ఎందుకు అల్లం పేస్ట్ ముందే వేసానంటే, అల్లం పేస్ట్ వేసుకొని లివర్ వేసుకుంటే మనం ఆయిల్ వేసి లివర్స్ వేసి చిటపట్టలాడుతూ ఉంటుందండి. సో అలా కాకుండా అల్లం పేస్ట్ వేసి దాని తర్వాత లివర్స్ వేసి వేయించుకున్నారనుకోండి, అది చిటపట్టలాడదండి. సో అలా అని చెప్పేసి నేను ఫస్ట్ అల్లం పేస్ట్ వేసుకొని దాన్ని వేపుకుంటున్నాను. చూడండి, నేను చూపించిన విధంగా ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందామండి. దీనికి ఆయిల్ ఏమి ఎక్కువ పట్టదండి, 1 టేబుల్ ఆర్ 2 టేబుల్ స్పూన్ పడుతుంది. నేను చికెన్లో కనుక వేసి అలాగే మనం కుక్ చేసుకున్నాం అనుకోండి, నీసు వాసన అనేది వస్తుంది కదా. సో నేను చికెన్లో కుక్ చేయనండి, సపరేట్గానే ఫ్రై చేసుకొని పిల్లలకి ఇచ్చేస్తాను. 10 మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఈజీగా తినేయచ్చు. ఇలా ఘాట్లో పెట్టుకున్నారనుకోండి, ఉప్పు కారమును ఆయిల్ను అందులోకి వెళ్ళి స్మెల్ అనేది రాదు. నెక్స్ట్ నేను ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ పసుపు అంతా చక్కగా కలిసిపోయేలా కలుపుకోండి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక చిటికెడు ఉప్పు తీసుకున్నానండి. దాని తర్వాత నేను ఒక చిటికెడు కారం కూడా వేసుకున్నాను. ఇది ఉప్పు కారం తగిలితేనే టేస్ట్ తెలుస్తుంది కదా మనకి. సో ఉప్పు కారం తీసుకున్నాను. నేను ఇప్పుడు ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. ఇది వేసుకొని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన చికెన్ లివర్ ఫ్రై మనకి రెడీ అండి. చూడండి, ఈ విధంగా వేపుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.